హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఆకుకూర ఫ్రై. చూడండి ఎంత బాగుందో. చాలా ఈజీ, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మా విలేజ్ స్టైల్లో మేము ఎలా చేస్తాం ఆకుకూర ఫ్రై నేనైతే మీకైతే షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ ఆకుకూర ఫ్రై ఎలా చేయాలనో మీకైతే షేర్ చేస్తాను. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగుందో. అన్నంలోకి, చపాతీలోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుంది. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా ఆకుకూర ఫ్రైకి అయితే నేను ఆకుకూరని బాగా ఇలా కాడలతోటి ఒలుచుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి అయితే ఉంచుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసేసుకొని ఇందులోకి పొడి మసాలా కొద్దిగా చేసుకోవాలి. ఇందులోకి నేను బియ్యం పొడి చేస్తున్నాను అనమాట. చూడండి నేనైతే ఒక 2-3 స్పూన్లు బియ్యం తీసుకున్నాను. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఇవి ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని నేను ఇదే ప్యాన్లో ఆకుకూర ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి ఇందులోనే నేను ఇవన్నీ వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కొద్దిగా దోరలుగా ఫ్రై చేసుకోవాలి. ఈ బియ్యము, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బియ్యం కనుక ఫ్రై అయితే త్వరగా మెదిగిపోతుంది, అందుకే ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా అయితే ఫ్రై చేసుకుందాం. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న ఈ బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రై చేసి తీసేసినాను కదా. ఇప్పుడు ఇదే పెనులో అయితే ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆకుకూరలకి మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఫ్రెండ్స్. కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అవనిద్దాం. ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పోపు దినుసులు వేసుకున్నాం. నేను ఆవాలు అయితే వేయటం లేదు. ఆవాలు అయితే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, నేనైతే వేయడం లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని తల కొట్టుకొని ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా ఇందులోకి వేసేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా బ్రౌన్గా ఫ్రై అయ్యే వరకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేయటం లేదు, ఎందుకంటే ఆకుకూర కాబట్టి వేగిపోయినా ఏం కాదు. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆకుకూరని ఇందులోకి వేసేసుకుందాం. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఆకుకూర అంతా ఇందులోకి వేసేసుకుందాం. అంతా వేసేసుకోవాలి. ఆకుకూర అంతా ఇందులోకి వేసేసాను. ఇప్పుడు బాగా మనము కలిసే వరకు అంతా ఈ విధంగా తిప్పుకోవాలి.